అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రపంచం మొదలైంది. అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు బయటకు వస్తున్నారు జనాలు కూడా ఒక విఘ్నతతో ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే 3 పార్టీల కూటమి విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూసినట్లయితే రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకబడిపోయింది అభివృద్ధి పథంలో. అందుకోసమే ఒక విజన్ అయినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోదీ గారి సహాయ సహకారాలు ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప ఇంకోటి కాదు. అందుకోసమే ఈ దుర్మార్గును ఓడించేదానికి 3 పార్టీల వాళ్ళంతా కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ దుర్మార్గుని ఓడించేదానికి కలిసికట్టుగా పోటీ చేస్తున్నాం. మంచి భారీ మెజార్టీలతో కూడా మన సత్య గారు ధర్మవరం శాసనసభ్యుడిగా, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా కొత్తగా వచ్చారు ఒక బీసీకి చెందినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు. కాబట్టి తప్పనిసరిగా భారీ మెజారిటీలో ఇద్దరు కూడా గెలవబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నారు. ధర్మవరంకి వచ్చేలోపే ధర్మవరంలో ఉన్న పరిస్థితులు, ధర్మవరం యొక్క స్థితిగతులు, ప్రజల పడుతున్న ఇబ్బందుల గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నారు ఆయన. ప్రజల ఏ రకంగా రేపు పొద్దున మనం ముందుకెళ్తే ధర్మవరాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలుగుతాము, మరి దాంతోపాటు ప్రజల్ని ఇబ్బంది లేకుండా వారి జీవనాన్ని ముందుకు సాగించుకునే ప్రయత్నం చేయగలుగుతాము అనే విషయంగా కూడా పూర్తి స్థాయిలో ఒక పక్కా ప్రణాళికతోనే ఈరోజు ధర్మవరంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆపకరించి ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా గెలుపు సత్యకుమార్ గారిదే. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు, గెలుస్తారు. గెలిచి ధర్మవరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు.